సింగరేణిలో రక్షణ కరువైంది. ప్రమాదాలు జరిగినప్పుడే కంటి తడుపు చర్యలకు పాల్పడుతూ యాజమాన్యం చేతులు దులుపుకుంటుందని కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 2వ గనిలో గుండెపోటుతో కోల్ కట్టర్ కార్మికుడు నరేష్ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతి చెందినట్లు వారు ఆరోపించారు. గుండెపోటుతో ఇబ్బంది పడుతున్న నరేష్ను సరైన సమయంలో ఆసుపత్రికి తరలించకపోవడంతో ఘటన జరిగినది వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సిన యాజమాన్యం గనుల వద్ద అంబులెన్స్ సౌకర్యం కల్పించకపోవడం విచారకరమన్నారు. పని స్థలాలలో ఫస్ట్ ఎయిడ్ రూమ్స్తో పాటు సిబ్బంది అందుబాటులో ఉంచాల్సిన గన అధికారులు ఆ దిశగా పనిచేయడం లేదన్నారు. మానవ తప్పిదంతోనే నరేష్ మృతి చెందాడని, సౌకర్యాలకు కల్పనలో సింగరేణి యాజమాన్యం విఫలమైందని వారు విమర్శించారు. మనిషి కారణం ఎట్లా చనిపోయినా ఆయన్ని మైనారిటీగా గుర్తిస్తేనే ఇలా బెనిఫిట్స్ వస్తాయి. పోవడం వలన నిన్న ఓసీ3లో ఒక కార్మికుడు చనిపోయాడు, ఇక్కడ ట్వింక్లలో ఇవాళ కార్మికుడు చనిపోయాడు. సేఫ్టీ 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 అనుకుంటున్నారు, కానీ సేఫ్టీకి సంబంధించిన అంబులెన్స్ ప్రతి బాయ్కి ఉండాలనేది మైన్స్ రూల్లో ఉంది. ఒక ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఉండాలి, అందులో మంచిగా ఉండాలి, అది కూడా లేదు. కనుక అంబులెన్స్ డ్రైవర్ని అడిగితే మాకు పర్మిషన్ లేకుండా మేము రాము అంటారు. అంబులెన్స్ అంటేనే ఎమర్జెన్సీలో టక్ అని మెసేజ్ వస్తే మిలిటరీ వాళ్ళు ఉరికినట్టు ఉరికిపోవాల్సిన బాధ్యత అంబులెన్స్ది. అటువంటి పవర్స్ అంబులెన్స్ డ్రైవర్లకు ఇవ్వాలి. ఇవ్వకుండా పర్మిషన్ కావాలి, స్టాఫ్ నర్స్ను అడగాలి, డాక్టర్ని అడగాలి, ఇంకొన్ని అడగాలి, ఒక మనిషి చనిపోయాడు. కనుక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం చెప్తున్నాం, మైన్స్ రూల్ ప్రకారంగా మేము కొత్తగా అడుగుతలేం. బిర్యానీ తినిపిండి మా వాళ్ళకు, అది తినిపిండి అంటలేం. మైన్స్ మీద అందుబాటులో అంబులెన్స్లు పెట్టండి. అయితే చాలామంది ప్రాణాలు కోల్పోయేది. మొన్నటికి మొన్న ఫేజ్ 2 ఓసీ3లో జరిగిన ప్రమాదం కూడా సేమ్ అసలుదే. ఇలా అంబులెన్స్ కోసం ఒక గంట సేపు వెయిట్ చేయడం అనేది కూడా చాలా మటుకు ఇంత లాభాల బాటలు నడిపిస్తున్న సింగరేణి కాలేజ్ కంపెనీ రక్షణ చర్యల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అందుకే జనరల్ మేనేజర్ RG1 గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం, మీరు అన్ని కార్మిక సంఘాలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. రక్షణకు సంబంధించిన కార్మికుల ఆరోగ్యం విషయంలో ఒక పకడ్బందీ చర్యలతో ముందుకు పోదాం. మైళ్ళ మీద తప్పకుండా అంబులెన్స్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. ఈ ప్రమాదాన్ని గని ప్రమాదంగా గుర్తించాలి. రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో చెల్లించాలి. GM గారు కూడా డిక్లరేషన్ ఇవ్వని చెప్పేసి కూడా చెప్పడం, సూటబుల్ ఎంప్లాయ్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. రక్షణ చర్యలు విస్మరించిన అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS తరఫున డిమాండ్ చేస్తాం. అసలు దేన్ని కూడా వీళ్ళు పాటిస్తలేరు. ఇది 100కు 100% సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం మూలాననే ఇలా నరేష్ చనిపోవడం జరిగింది. యువకుడు, 30 ఏళ్ళ యువకుడు, మొన్ననే కోల్కట్టర్ ప్రమోషన్ వచ్చింది. ఇంత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి కుటుంబం ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనడానికి కారణం సింగరేణి యాజమాన్యం. తప్పకుండా అన్ని సంఘాలన్నీ కూడా, ఇలా ప్రజా సంఘాలన్నీ కూడా, పార్టీలన్నీ కూడా ఈ యొక్క మరణాన్ని తప్పకుండా సింగరేణి యాజమాన్యం మీద తప్పకుండా కేసు నమోదు చేయాలి. అంబులెన్స్ గంట లేటుగా రావడం అంటే నిజంగా ఎంత దుర్మార్గం. తప్పకుండా వచ్చే రేపటి దినం నుండి ప్రతి మైన్ మీద అంబులెన్స్ పెట్టకపోతే కార్మికుల పక్షాన, కార్మికుల కోసం BRS పార్టీ కానీ, TBG కేసు కానీ దీని మీద కార్యాచరణ తీసుకుంటుంది. ఈ యొక్క మరణానికి మేము ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఆ కుటుంబాన్ని తప్పకుండా మా TBG కేసు, మా ప్రజాప్రతినిధులు, మా BRS నాయకులు ఆ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు అందించడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.